పేరు? మారుబోని వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారు? అమ్మాయిలు కొట్టుకడే ఉంటున్నాను. ఏం లేదు. మీకు పథకాలు వస్తున్నాయా? పింఛన్ వస్తుందా? ఇవ్వట్లా, రావట్లా నాకు. ఓకే, పెట్టుకున్నారా? రాలేదు. రాలేదా? వాలంటీర్లకు చెప్పారా? ప్రాబ్లం ఏంటని అడిగారా? వారెంటీ చెప్పాము, మీ అమ్మాయికి ఇస్తున్నారు మీకు ఇవ్వ అన్నారు. అమ్మాయి కంటే మీ వైఫ్ కా మీ కూతురుకా? కూతురికే. మా వైపు చచ్చిపోయిందిలే. మరి మీకెందుకు ఇవ్వట్లా? ఇవ్వట్లేదు. మరి ఒక ఇంట్లో ఇద్దరు ఉంటున్నారండి. మరి అమ్మాయిలు చచ్చిపోయిన కానీ ఇక్కడే ఉంటున్నాను, అమ్మాయి దగ్గరే ఉంటున్నాను. అందుకని ఫ్యామిలీ వేరు, మీ ఫ్యామిలీ వేరు. వాళ్ళు వేరైనా మరి భోజనం కోసం అమ్మాయి దగ్గర కూర్చొని ఉంటున్నాను కదా అని అలాగ అన్నారు వారెంటీ. గట్టిగా చిరు వ్యాపారస్తులకు 10,000 డబ్బులు కూడా పెట్టుకోలేదా? అమ్మాయిని అడగరు, నాకు తెలియదండి. సుబ్బులు చెరుకు మిషన్. ఎలాగంటే డల్లుగానే ఉంది. ఏం లేదు, ఏం లేదు. డబ్బులు లేక బాగా డౌన్గానే ఉంది, అన్సీజన్గానే ఉంది. 500 600 వచ్చేలాక అంతే కన్నా కష్టం అయిపోతుంది. పథకాలన్నీ అందుతున్నాయా? మాకే పథకాలు లేవు. ఎందుకని? ఎందుకంటే ఏం చేద్దాము అంటే 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, అలాగే అమ్మఒడి పింఛన్ ఇవన్నీ ఇల్లు ఇచ్చారా? పోనీ మాకు ఇల్లు లేదు. ఉన్న వాళ్ళకి ఏమన్నా వస్తుందేమో కానీ లేని వాళ్ళకైతే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు నాయకులు ఓట్లు అడగడానికి వస్తుంటారు కదా, మీరు ఎవరిని అడగలేదా మరి? ఎవరు ఏ నాయకులను అడిగి ఏ నాయకులనే మేము గెలిస్తే వస్తామని చెబుతున్నారు. ఎవరిని అడగాలి? అంతకుముందు నమ్మి ఓటేశారు కదా, మరి వాళ్ళైనా హెల్ప్ చేయలేదా? ఎవరిని బాగా గెలిచి బాగానే చేసాడు ఆయన. అసలుకి ఎవరిని పట్టించుకుంటున్నాడు? ఎవరిని పట్టించుకోవట్లా. పేదవాళ్ళని అసలు పట్టించుకోవట్లా. ఉన్న వాళ్ళని ఏమో పట్టించుకుంటున్నాడేమో. వచ్చే వాళ్ళకి వస్తానే ఉన్నాయి, లేని వాళ్ళకి పేదవాళ్ళకి అసలు ఏమీ రావట్లేదు. ఏం లేదు. చిరు వ్యాపారస్తులకి 10,000 వేస్తామని చెప్తున్నారు కదా, పోనీ అవైనా ఇచ్చారు? ఆ డబ్బులైనా లేవు, ఇది లేవు, ఏం లేదు. మీరు అడగలేదా మరి? ఇంటింటికి వాలంటీర్లు వచ్చినప్పుడు చెప్పడం, మీ సమస్యలు ఏమైనా చెప్తే వాళ్ళని క్లియర్ చేయడం ఏం చేయట్లేదుగా. వారంట్లు కాదు కదా, అసలు ఎవరు రావట్లా. డెవలప్మెంట్ ఎలా ఉంది? ఏముంది, ఏం లేదు, వేస్ట్. రోడ్లన్నీ ఇక్కడ ఈ ఏరియాలో ఎలా ఉన్నాయి? డల్గానే ఉంది, ఏం లేదు. ఓకే, మరి ప్రభుత్వం ఏమైనా మారితే బాగుంటుంది అంటారా? ఇదే కంటిన్యూ అయితే ఇంకెలా? ఏమైనా వస్తే మా బోటోళ్ళు బతకటానికి ఉంటుంది, లేకపోతే లేదు. ఇంక ఇదే బతుకు. ఇంకా అదేలే, ఏమో మరి ఇప్పుడు ఉన్నవాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అది నమ్మకం లేదు. ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా? ఇంకా అవన్నీ సినిమాలు చూస్తుంటారు, ఆయన సినిమాలు చూస్తుంటారు. మేము మా పనులు మాకే సరిపోతాయి. ఇంకా సినిమాలు చూసి అంత ఓపిక ఆడి నుంచి వస్తుంది చెప్పు. సినిమాలు వదిలేసి ప్రజల కోసం వచ్చారు కదా, మరి ఆయన కోసం ఏమన్నా ఒక ఓటు ఏమన్నా వేస్తారు? వస్తే ఏమన్నా హెల్ప్ చేస్తే తర్వాత సంగతి తర్వాత. ఇంకా అది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండేవాళ్ళు కదా, మరి ఆయన ప్రభుత్వం ఎలా ఉండేది? ఆయన ప్రభుత్వం అప్పుడన్నా కొంచెం పర్లేదు కానీ ఇప్పుడు మరీ అద్దుమానం అయిపోయింది.